మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50% IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. త్రిశంకు స్వర్గంలో ఉన్న మాజీ మంత్రి ఫేటు ఒక్క ఓటుతో తిరగబడిందా? వారసురాలు తెచ్చిన గేమ్ చేంజర్ ఇమేజ్ పొలిటికల్ రీఎంట్రీకి పూలబాట వేసిందా? ఆల్ డోర్స్ క్లోజ్ అన్న దగ్గరే రండి 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 దయచేయండి అని పాడేస్తున్నారా? కూతురు ఓటుతో కూటమికి దగ్గరవుతున్న ఆ సీనియర్ నేత ఎవరు? ఏంటా మ్యాటర్? లెట్స్ వాచ్. రాజకీయాల్లో ఎవరి ఫేట్ ఎప్పుడు ఎలా మారిపోతుందో అంచనా వేయడం కష్టం. కొందరికి కెరియర్ అంతా పూలపాన్పైతే మరికొందరికి ఎప్పటికప్పుడు శీల పరీక్షలు ఎదురవుతూనే ఉంటాయి. సరిగ్గా అటువంటి జాబితాలో చేరిన నేతే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. 15 ఏళ్ల రాజకీయ జీవితంలో 4 పార్టీలు మారారు అవంతి. ఎన్నికలకు ముందు గెలుపు గుర్రాన్ని ఎంచుకొని సవారీ చేసే అలవాటున్న ఈ బిజినెస్ మ్యాన్ తొలిసారి అధికారానికి దూరం అవ్వడమే కాదు, రాజకీయంగా కూడా న్యూట్రల్ స్టాండ్ తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. గడిచిన 6 నెలలుగా ఆయన స్తబ్దుగా ఉన్నారని అనేకంటే కాలం కలిసి రాలేదని చెప్పడమే కరెక్ట్ అన్న అభిప్రాయం ఉంది. 2009లో భీమిలి ఎమ్మెల్యేగా, 2014లో అనకాపల్లి ఎంపీగా పనిచేసిన అవంతికి అమాత్య యోగం కల్పించింది మాత్రం వైసీపీనే. ఉత్తరాంధ్రలో పార్టీ విధేయులైన ఎమ్మెల్యేలు, సీనియర్స్ ఉన్నప్పటికీ కాపు కోట వర్కౌట్ అయ్యి 3 ఏళ్ల పాటు జగన్ కేబినెట్ లో పనిచేసే ఛాన్స్ వచ్చింది శ్రీనివాస్ కి. మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి రాజకీయ ప్రత్యర్థులైన జనసేన, టీడీపీ ముఖ్య నాయకత్వాన్ని టార్గెట్ చేసి ఆయన సంధించిన విమర్శనాస్త్రాలు పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృతమైన చర్చకు, సొంత సామాజిక వర్గంలో వ్యతిరేకతకు కారణమయ్యాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు విసిరిన రాళ్లు రివర్స్ అయి ఈ మాజీ మంత్రికి తగిలి తల బొప్పి కట్టిన సందర్భాలు అనేకం. ఇక 2024 ఎన్నికల్లో ఒకప్పటి ఆప్తమిత్రుడు, ఆ తర్వాత రాజకీయ బద్ద విరోధిగా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేసుకొని మాజీ మంత్రి గంటాతో సై అంటే సై అన్నారు. ఇద్దరూ కాపు నేతలు, పైగా మాజీ మంత్రులు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో భీమిలి యుద్ధం ఉత్కంఠ రేపితే ఫలితం మాత్రం అవంతికి ఘోర పరాజయాన్ని మిగిల్చింది. తనకు పొలిటికల్ కెరీర్ ఇచ్చిన భీమిలి గడ్డ మీదే 92,000 ఓట్ల తేడాతో ఓడిపోవటం ఆయన కెరియర్లోనే అతిపెద్ద పరాజయం. భీమిలి వైసీపీ క్యాడర్ ఆ ఓటమి షాక్ నుంచి తేరుకోకముందే చాప చుట్టేశారు మాజీ మంత్రి. అధికారంలో ఉన్నప్పుడు హైకమాండ్ కి వీర విధేయుడినని ప్రకటించుకునే పరిస్థితి నుంచి వైఫల్యాలను జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాలతో ముడిపెట్టి విమర్శించేదాకా వెళ్లిపోయారు అవంతి. ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ తో పార్టీని వదిలేయడం ఆయనకే సాధ్యమంటారు స్థానిక వైసీపీ నాయకులు. అయితే కూటమికి చేరువ కావాలన్న ఆయన ప్రయత్నాలు మాత్రం వర్కౌట్ కాలేదు. జనసేన, టీడీపీలో ఎక్కడ ఎంట్రీ దొరికినా చేరిపోయేందుకు మాజీ మంత్రి సిద్ధంగా ఉన్నారని చాలా కాలంగా చర్చ జరుగుతోంది. అయితే మంత్రిగా ఉన్నప్పుడు అవంతి చేసిన రాజకీయ విమర్శల్ని అటు టీడీపీ, ఇటు జనసేన ముఖ్య నాయకత్వాలు మరిచిపోలేని పరిస్థితి. దీంతో ఇప్పటికిప్పుడు ఈ సీనియర్ నేతకు ఆ 2 పార్టీల ద్వారాలు తెరుచుకోవని, ఇక కాషాయం కండువా కప్పుకోవడం తప్ప మరో మార్గం లేదన్న అభిప్రాయానికొచ్చారు చాలా మంది. అలా అవంతి పొలిటికల్ కెరియర్లో టెస్టింగ్ టైం నడుస్తోందన్న విశ్లేషణల నడుమ అనుకోని అవకాశం ఒకటి ఆయన తలుపు తట్టింది. అదే విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం. 4 ఏళ్లు వైసీపీ ఏలుబడిలో ఉన్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ని కైవసం చేసుకునేందుకు కూటమి పార్టీలు నెల రోజుల పాటు గట్టి స్కెచ్లే వేశాయి. గెలుపునకు మ్యాజిక్ ఫిగర్ 74 కాగా ఆఖరి నిమిషంలో టీడీపీకి 1 ఓటు తక్కువైంది. 6వ వార్డు కార్పొరేటర్, వైసీపీ హయాంలో జీవీఎంసీ చీఫ్ విప్ గా పనిచేసిన లక్ష్మీ ప్రియాంక ఓటు కీలకంగా మారింది. ఆమె అవంతి శ్రీనివాస్ కుమార్తె కావడం ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ పీఠం చేజారిపోనివ్వరాదనే అధిష్టానం స్పష్టమైన ఆదేశాలతో టీడీపీ ముఖ్యులు మాజీ మంత్రి ఇంటి డోర్ కొట్టారట. ఎమ్మెల్యేలు వెలగపూడి, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ వంటి నాయకులు పలుమార్లు చర్చలు జరిపినట్టు తెలిసింది. అటు వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ కూడా మాజీ మంత్రికి టచ్ లోకి వెళ్లారు. అయినా ఫైనల్ గా టీడీపీ వైపే మొగ్గిన లక్ష్మీ ప్రియాంక అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసి నెగ్గడానికి కారణమయ్యారు. దాంతో ఆ ఘట్టం పూర్తయింది. గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం కూటమికొచ్చేసింది. ఇక మిగిలింది అవంతి రాజకీయ ప్రయాణం మీద క్లారిటీ రావడమే. అత్యంత కీలకమైన సమయంలో కూటమిని గట్టెక్కించిన క్రెడిట్ స్కోర్ అకస్మాత్తుగా ఎగబాకటం ఈ మాజీ మంత్రికి కలిసొస్తుందన్న అభిప్రాయం బలంగా ఉంది. జనసేన, టీడీపీలో ఆయనకు చోటు లేదన్న నోళ్లే ఇప్పుడు లైన్ క్లియర్ అయిందని మాట్లాడుకుంటున్నాయట. గతంలో పనిచేసిన పార్టీయే కాబట్టి పాత పరిచయాలతో తిరిగి టీడీపీలో చేరేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని, అసలు కుమార్తె ఓటు కోసం చర్చలు జరిగినప్పుడే ఆ విషయం కన్ఫర్మ్ అయిపోయి ఉండొచ్చని మాట్లాడుకుంటున్నారు. ఇక రాజకీయాలు చేయనని ఆయన చెబుతున్నా టీడీపీ ద్వారానే రీస్టార్ట్ అవుతారన్న అభిప్రాయం బలంగా ఉంది విశాఖ పొలిటికల్ సర్కిల్స్ లో.
సాధ్యమైనంత తొందరలోనే అవంతికి పసుపు పార్టీ పెద్దల నుంచి పిలుపు వస్తుందని, ఆయన సైకిల్ సవారీ ఖాయమైపోయినట్టేనని అంటున్నాయి రాజకీయ వర్గాలు. మొత్తం మీద కూతురి ఒక్క ఓట్ డైలమాలో ఉన్న తండ్రి పొలిటికల్ కెరియర్ ని తిరిగి ట్రాక్ ఎక్కించబోతోందంటున్నారు పరిశీలకులు. ఒక్క ఓటుతో ప్రభుత్వాలే కూలిపోయిన ప్రజాస్వామ్య వ్యవస్థలో వారసురాలు తెచ్చిన అదృష్టం అవంతి కెరియర్ కి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.